హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిప్లొమా ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. నేను మీకు ఎగ్జామ్కి యూజ్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ మీరు కనుక నేర్చుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో ఈజీగా 50 మార్క్స్ వస్తాయి. కేవలం 1 or 2 days ప్రాక్టీస్ చేస్తే చాలు. సో ఆల్ ది బెస్ట్. డిప్లొమా C23 ఈసీ 107 సబ్జెక్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి 40 ఉంటాయి. మనం ఇక్కడ ఉన్న ఈ చాప్టర్స్ నేర్చుకుంటే ఇంకా మనం ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఏ చాప్టర్స్ అంటే ఫ్రీ హెడ్ లెటరింగ్ 5 మార్క్స్కు, డైమెన్షనింగ్ ప్రాక్టీస్ 5 మార్క్స్, జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ 15 మార్క్స్. ఇక్కడ ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. డైమెన్షన్స్ని బాగా మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ అండ్ యాక్సిలరీ ప్లేన్స్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ 10 మార్క్స్, ఐసోమెట్రిక్ వ్యూస్ 10 మార్క్స్. ఏదేది ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. టెక్స్ట్ బుక్ చాప్టర్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండ్ నెంబర్స్. ఇన్ దిస్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దిస్ టైప్: డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 8 mm, 10 mm, 12 mm, 14 mm. ఓన్లీ క్యాపిటల్ లెటర్సే మేబీ ఇస్తారు, స్మాల్ లెటర్స్ అయితే ఇవ్వరు. ఓన్లీ క్యాపిటల్ లెటర్సే ఎక్కువ అడిగేది మనల్ని. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివి ఒక ఫైవ్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్ ప్రాక్టీస్. ఈ లెసన్ నుంచి మనకు 5 మార్క్స్ వస్తుంది. ఇంపార్టెంట్ ఏంటంటే మనం డైమెన్షన్స్ని ఎలా మెన్షన్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇవి మెథడ్ ఆఫ్ డైమెన్షనింగ్స్. ఇవి నేర్చుకుంటే ఇంకా మనం 5 మార్క్స్కి అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైమెన్షనింగ్ ప్రాక్టీస్లోనే ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇవి. వాళ్ళు మనల్ని క్వశ్చన్ ఇలా ఇస్తారు, మనం ఇలా రాయాలి. డైమెన్షన్స్ ఓన్లీ బయట మాత్రమే రిప్రజెంట్ చేయాలి, లోపల రిప్రజెంట్ చేస్తే ఇంకా మనం ఫుల్గా డ్రాయింగ్ వేసి వచ్చినా కూడా మనకి అవుట్ ఆఫ్ మార్క్స్ వేయరు వాళ్ళు. డైమెన్షన్స్ అన్ని నీట్గా బయటనే మెన్షన్ చేయాలి. ఇంపార్టెంట్ ఏంటో నేను ఇంపార్టెంట్ అని ఇక్కడ రాసాను, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జియోమెట్రిక్ కన్స్ట్రక్షన్స్ 15 మార్క్స్ ఈ చాప్టర్ మీద ఎగ్జామ్కి వస్తాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇలానే అడుగుతారు. ఎగ్జాక్ట్గా 50 mm ఇలానే ఏమి ఇవ్వరు, 50, 30 అలా అడిగే అవకాశం ఉంది. చాలా ప్రాక్టీస్ చేసి ఇంకా ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఇంపార్టెంట్ అయిన వాటికి ఇంపార్టెంట్ అని రాసాను, చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డైమెన్షన్స్ని మనం బయటనే మెన్షన్ చేయాలి ఎప్పుడు కూడా. లోపల మెన్షన్ చేసి వాళ్ళు ఇన్స్పిరేషన్ పోతుంది, బయట ఎప్పటికీ రాకూడదు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలిప్స్, రెక్టాంగులర్ ఎలిప్స్. జనరల్ మెథడ్ చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో, ప్రాక్టీస్ చేయండి. ఈ టాంజెంట్ మెథడ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బిట్వీన్ ద సెంటీమీటర్స్ అనేది ఇంపార్టెంట్. జాగ్రత్తగా పాయింట్అవుట్ చేసుకుంటే ఈజీగా డ్రా చేయొచ్చు. ఎగ్జామ్లో మనం ఈ స్టెప్స్ ఏం రాయాల్సిన అవసరం ఉండదు, ఓన్లీ జస్ట్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దిస్ టాపిక్. నెక్స్ట్ కర్వ్స్ 15 మార్క్స్, 10 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ ఒకటి అడుగుతారు ఈ లెసన్ నుంచి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఇది అడిగారు, ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా అడిగారు లాస్ట్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ అండ్ యాక్సిలరీ వ్యూస్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి యాక్సిలరీ ఈ లెసన్ నుంచి 5 మార్క్స్కి వచ్చేది. 5 మార్క్స్కి అడిగే అవకాశం ఇది అడగచ్చు. ఇంపార్టెంట్ అని హెడ్డింగ్ పెట్టాను, అవి ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది, మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. అంటే అదే లెంత్, అదే బ్రెడ్త్ ఇస్తారని ఏమి ఉండదు, అలాంటి టైప్ ఇస్తారు, దాన్ని అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది.
ఇంపార్టెంట్ 5 మార్క్స్కి. లాస్ట్ టైం వచ్చేసి ఈ క్వశ్చన్ అడిగారు, లాస్ట్ టైం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ 10 మార్క్స్. ఇక్కడ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. సింపుల్గా అడుగుతారు, వాళ్ళే ఇచ్చి ఉంటారు వచ్చేసి అక్కడ క్వశ్చన్. మనం సైడ్ వ్యూస్ గీయాలి, సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ గీయాలి. 3 రాయాల్సిందే మనము. ఇక్కడ ఉన్న వాటిలోనే, ఇక్కడ ఉన్న ప్రాబ్లంలోనే మనల్ని సెమ్కి అడుగుతారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పేకుండదు. ఈ లెసన్లు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. వాళ్ళే ఇక్కడనే క్వశ్చన్ ఇచ్చింటారు, మనం ఇమాజిన్ చేసుకొని వాళ్ళు అడిగిన వ్యూస్ రాస్తే మనకి ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, ఏది నెగ్లెక్ట్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసి ఐసోమెట్రిక్ వ్యూస్, సేమ్గా అలా ఆ టైపే. ఇవి కూడా ఇంపార్టెంట్, జస్ట్ ఇవే ఉన్నాయి లెసన్లో. 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఏది మీరు మిస్ చేసినా కూడా లాస్ట్ ఈ 2 చాప్టర్స్ని చాయిసింగ్కి వదలొద్దు, ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఇక్కడ మనము 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చేసి ఈ క్వశ్చన్ ఇచ్చారు సెమ్కి 10 మార్క్స్కి. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీగా పాస్ అవ్వచ్చు డ్రాయింగ్ని.